ఉన్నాను జ్యుడిషియరీలో 2010 తర్వాత నాకు ఈ పుస్తకం చదవడం వల్ల తెలంగాణ ప్రజలకి, తెలంగాణ న్యాయమూర్తులకి, తెలంగాణ అడ్వకేట్లకి జరిగిన అన్యాయం, వేదన, బాధ, దుఃఖం అన్నీ కూడా నాకు కళ్ళు కనిపించినట్టుగా కనిపించినాయి. అందుకోసము పింగళి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ చరిత్రను నిక్షిప్తం చేయడం అంటే ఇది ఆయన రాసినటువంటి న్యాయ వ్యవస్థకు ఆయన చేసినటువంటి సేవ మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థకు ఆయన చేసినటువంటి ఏదైతే ఉందో చరిత్రకు సంబంధించినటువంటిది ఒక పటిష్టంగా చెప్పారు. వీళ్ళు కూడా పాపం అమాయకంగా ఆ న్యాయమూర్తులు వాళ్ళేమో జడ్జిలుగా ఉంటారు, వాళ్ళు వచ్చింది మన కోర్టుకు వచ్చి విలీనమైనారు. మన కోర్టుకు వచ్చి విలీనమైన తర్వాత వాళ్ళు ప్రమాణం చేయాల్సింది పోయి, లేదా ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయాల్సింది పోయి, మన న్యాయమూర్తులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసినటువంటి దుస్థితికి నెట్టబడ్డారు. అంటే చరిత్రలో ప్రతిసారి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అన్యాయం చేస్తే అది వెంటబడుతూనే ఉంటుంది, అన్యాయం కొనసాగుతూనే ఉంటుంది. అందుకు నిదర్శనం తెలంగాణ న్యాయ వ్యవస్థ. తెలంగాణ న్యాయ వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగింది అని చెప్పడానికి మనం తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని నాకు చాలా రోజుల క్రితం చదివినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను చేసినటువంటి నన్ను మిత్రులు పింగళి గారు అన్నారు ఇంతకుముందు, మీరు కూడా మీ జీవిత చరిత్ర రాయండి అన్నారు. నా జీవిత చరిత్ర వేరే రకంగా రాశాను. నేను నా నల్లకోటు అని కథల పుస్తకం రాశాను. నా గ్రామీణ జీవిత చరిత్ర తెలవడం కోసము మా వేములవాడ కథలు కూడా రాశాను. అవి రెండు చదివితే నా జీవిత చరిత్ర కొంత తెలుస్తుంది. జ్యుడిషియరీ, నేను సేవ్ చేసినటువంటి జ్యుడిషియరీ గురించి తెలుసుకోవాలంటే నేను నా నల్లకోటు రాస్తే చదివితే తెలుస్తుంది అన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈయన చాలా సాఫ్ట్గా చెప్పారు.